Okay, children, welcome to you once again. చూడండి ఇక్కడ సీరియల్ నంబర్ ఫోనెమిక్ సౌండ్ ఫోనీమ్స్ అంటాం వీటినే మనం ఫోనెటిక్ సౌండ్ ఫోనీమ్స్ ఫోనెమిక్ సౌండ్ ఎగ్జాంపుల్ ట్రాన్స్క్రిప్షన్ సీరియల్ నంబర్ ఫోనెమిక్ సింబల్ ఎగ్జాంపుల్ ట్రాన్స్క్రిప్షన్ చూడండి ఇక్కడ హెచ్ఐటిలో ఐ హి ఈ అనే సౌండ్ కి ఈ సింబల్ ఇస్తాము. తర్వాత సి సి ఇందులో ఎన్ని లెటర్స్ ఉన్నాయి? 3 లెటర్స్ ఉన్నాయి. కానీ దీనికి ఎస్ అని పెట్టి పక్కన ఇది ఫోనెటిక్ ట్రాన్స్క్రిప్షన్ రాసేటప్పుడు ఎస్ కి ఒక సింబల్ ఉంటుంది, జస్ట్ ఇలా చిన్న సింబల్ అన్నమాట. అది రాసి మళ్ళీ ఇది పెడతాము. ఈ ఐ పక్కన 2 చుక్కలు అంటే 2 లెటర్సే. ఫోనెటిక్ ట్రాన్స్క్రిప్షన్ లో ఎన్ని సౌండ్లు ఉన్నాయో అన్ని లెటర్సే వస్తాయి. కానీ మామూలుగా మనము దీన్ని చెప్పడానికి సి అని పలకడానికి 3 పదాలని ఉపయోగిస్తున్నాం. 3 లెటర్స్ ని పదాలు కాదు, 3 ఆల్ఫాబెట్ ని ఉపయోగిస్తూ ఉన్నాం. 3 లెటర్స్ ని చూడండి. సి ఈ అనే సౌండ్ ఇట్లా రాయాలి ఫోనెటిక్ ట్రాన్స్క్రిప్షన్ లో. మెట్ ఏ ఏ జస్ట్ ఏ ఐలలో మెట్ అనే సౌండ్ ని ఇలా ఈ అని రాసేదాన్ని ఇది ఫోనెటిక్ ట్రాన్స్క్రిప్షన్. క్యాట్ ఇక్కడ క్యాట్ అనే పదం చూడండి, నేను పలికేటప్పుడు మీరు జాగ్రత్తగా వినండి. ఇది దిస్ ఈస్ నాట్ కెట్ ఆర్ క్యాట్, ఇట్ ఈస్ క్యాట్. క్యాట్ మనము దాన్ని క్యాట్ అనం లేకపోతే కాట్ అనం. క్యాట్ ఇట్ ఈస్ క్యాట్ అంటే ఒక ఏ సౌండ్ ఒక ఈ సౌండ్ కలిపిన సౌండ్ వస్తుంది అది. సో ఈ ఏ కేట్ కేట్ ఈ ఏ అనే సౌండ్ ని మనం ఈ సింబల్ తో మనము రిప్రజెంట్ చేస్తాము. తర్వాత ఆమ్ 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 ఇక్కడ ఏ ఉంది, ఇక్కడ ఏ ఉంది. ఇక్కడ ఏ మాత్రము 2 సౌండ్లు కలిపి ఇస్తుంది, క్యాట్ అంటున్నాము. ఇక్కడ ఆమ్ అనేది ఆమ్ ఆలో ఉండే ఆ అన్నమాట, దీర్ఘాక్షరం. ఆ దీర్ఘాక్షరాన్ని మనము ఇదిగో ఇలాగ సింబలైజ్ చేస్తాం. ఆ అనే సౌండ్ ని ఇలా సింబలైజ్ చేస్తాము, సింబల్ ఇలా రాస్తాము. తర్వాత హాట్, ఇట్ ఈస్ నాట్ జస్ట్ హాట్, ఇట్ ఈస్ నైదర్ హోట్, ఇట్ ఈస్ హాట్. హోట్ హోట్ అంటే ముక్కుతో పలుకుతాం, సగం ముక్కుతో పలుకుతాం, దీర్ఘాక్షరమే అది కూడా. దాన్ని ఇలాగా సింబలైజ్ చేస్తాం. ఇక్కడ ఆమ్ లో ఏడబ్ల్యూ ఏకి 2 చుక్కలు పెట్టాం, ఆమ్ అంటున్నాం. ఇక్కడ కాల్ అనే దానిలో మళ్ళా ఈ ఏ సౌండ్ ఇక్కడ రాదు. ఇది మళ్ళా ముక్కు చిన్న ముక్కుతోటి పలకవలసి వస్తుంది. ఇక్కడ కాల్ చూడండి, కాల్ ఇట్ ఈస్ కాల్ కాల్. ఇక్కడ హార్ట్ లో వచ్చే ఓ సౌండ్ కాదు ఇది, ఇక్కడ ఏ సౌండ్ మళ్ళీ డిఫరెంట్ గా ఉంటది. కాల్ ఇట్స్ కాల్. సో దాని సింబల్ ఇలా ఉంటది. ఇక్కడ పుట్ పుట్ యు యు ఊ సౌండ్
మేడం వాయిస్ వినపడడం లేదు మేడం. చూడండి రా. ఇక్కడ చూడండి, కాల్, పుట్. ఇక్కడ ఊ సౌండ్ అని ఇస్తుంది. ఇది పుట్ అనే దానిలో యు అనేది ఊ సౌండ్ అని ఇస్తుంది. ఊ సౌండ్ ని ఇలా సింబలైజ్ చేస్తాం. ఇక్కడ ఫుడ్, ఫుడ్, ఫుడ్ అనే దానిలో ఓ ఓ కలిపి ఊ అనే సౌండ్ ఇస్తుంది. ఊ అనే సౌండ్ ని ఫొనెటిక్ ట్రాన్స్క్రిప్షన్ లో ఇలా సింబలైజ్ చేస్తాము. తర్వాత కప్, కప్, కప్. ఇక్కడ పూర్తిగా ఆ సౌండ్ రావట్లేదు మనకి. కప్ అంటలేదు మనం, కప్ కప్ అంటలేదు, కప్ కప్ అంటున్నాం కదా. ఇక్కడ ఆ సౌండ్ ని సగమే పలుకుతున్నాము, పూర్తిగా పలకట్లేదు. సో ఇక్కడ కప్ అనే దానిలో వచ్చిన ఆ సౌండ్ ని ఇలా ప్రజెంట్ చేస్తాము. తర్వాత ఇక్కడ మీనింగ్, ఇక్కడ ఫొనెటిక్ ట్రాన్స్క్రిప్షన్ ఇచ్చారు చూడండి. హిట్ అనే పదాన్ని ఇంగ్లీష్ లో ఇలా రాస్తాము, ఫొనెటిక్ ట్రాన్స్క్రిప్షన్ లో ఇలా రాస్తాము. సి అనే పదాన్ని ఫొనెటిక్ ట్రాన్స్క్రిప్షన్ లో ఇట్లా రాస్తాం. మెట్ ఇలా రాస్తాం. క్యాట్ చూడండి, ఆమ్, ఆమ్, ఆమ్. ఇక్కడ ఆర్ సైలెంట్ లెటర్, ఆమ్. హాట్, కాల్, పుట్, ఫుడ్, కప్, టర్న్, టర్న్, టర్న్. ఇక్కడ కప్ లో లాగా టర్న్ లాగా వచ్చిన యూ సౌండ్ ఇంకొక సౌండ్ ఇస్తుంది, కప్ అంటున్నాం. ఇక్కడ టర్న్, టర్న్, ఎర్న్, ఎర్న్, ఎర్న్ అంటున్నాం. సో ఆ అని గొంతులో నుండి పలికే పదం, నాలుక మడత పెట్టి గొంతులో నుండి పలికే పదాన్ని ఆ యు ఆ అనే సౌండ్ ని ఇలా రిప్రజెంట్ చేస్తాం. అవే, 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 వే, అవే అంటున్నాం. అక్కడ గొంతులో నుండి పలుకుతాం అనమాట ఆ సౌండ్ ని. ఇక్కడ ఉన్న ఆని మనం గొంతులో నుండి పలుకుతాం, పూర్తిగా ఆ అనము, లేకపోతే ఆ అనం, అదే అనం. సో అవే, అవే, ఆ అనే సౌండ్ ని ఇట్లా రిప్రజెంట్ చేస్తాం మనం. చూడండి ఇక్కడ దాని ట్రాన్స్క్రిప్షన్ ఎలా ఉందో. ఓకేనా. ఇక్కడ చూడండి, హిట్, సి, మెట్, cat, heart, call, put, pour, cup, turn, wave, wave. ఇవన్నీ ఒక్క సింగిల్ సౌండ్స్, ప్యూర్ రోవెల్స్ అన్నమాట. ఇవి ప్యూర్ రోవెల్ సౌండ్స్, అంటే ఒకే సౌండ్ ని ఇస్తున్నాయి. సో వీటిని మనం మోనోప్థాంగ్స్ అని అంటాము. ఓవెల్ సౌండ్సే. ఓవెల్ సౌండ్స్ ని మళ్ళా రెండు రకాలుగా విభజిస్తాము. ఇచ్చే ఇంగ్లీష్ భాషలో మనకి ఉన్న 5 ఓవెల్స్ 20 సౌండ్లను ఇస్తాయి. ఆ 20 సౌండ్లని మళ్ళా రెండు రకాలుగా విభజిస్తాం. 12 సౌండ్లను మోనోప్థాంగ్స్ అని అంటాము, 8 సౌండ్లని డిప్థాంగ్స్ అని అంటాము. మోనోథాంగ్స్, డిప్థాంగ్స్ రెండింటిని కలిపి మనం ఓవెల్ సౌండ్స్ అని అంటాము. సో ఈ టేబుల్ చూడండి, డిప్థాంగ్స్ చూద్దాము. డిప్థాంగ్స్ 8 ఉన్నాయి, మోనోప్థాంగ్స్ 12 ఉన్నాయి. 12 + 8 20 ఓవెల్ సౌండ్స్. ఇక్కడ డిప్థాంగ్స్ 8 ఒకసారి చూడండి. ఇక్కడ AGHT 8 అనే దాన్ని మనం ఎలా పలుకుతాం, 8 అనం. ఏదో తెలుగు భాషలో మనం 8 అన్నట్టు 8 అనం. ఇక్కడ మనం H, H, H అంటాం. అంటే ఇక్కడ 8 ఒక్క సౌండే రావట్లేదు. ఇక్కడ చూడండి, హిట్,
అనే దానిలో ఈ ఒకటే వస్తుంది, లేకపోతే ఇక్కడ ఫుడ్ అనే దానిలో ఒకటే వస్తుంది. కానీ ఇక్కడ అలా కాదు, ఎయిట్ అనే దానిలో ఎయిట్ ఎయిట్ అంటున్నాం, అంటే రెండు సౌండ్లు కలిపి వస్తుంది. సో దాన్ని ఇలాగా సింబలైజ్ చేస్తాం, ఈ ఐ అనే దాన్ని ఇలా సింబలైజ్ చేస్తాం అన్నమాట. అది చూడండి, ఈ ఐ అనేది కలిపి ఈ సౌండ్ ఇస్తుంది. అదే డిప్థాంగ్ అంటే రెండు స్వరాలు కలిపి ఇస్తుంది, రెండు శబ్దాలు కలిపి ఇస్తుంది. దాన్ని ఇలాగ మనము ఎయిట్ అనే దాన్ని ఫొనెటిక్ ట్రాన్స్క్రిప్షన్ లో జస్ట్ ఇంతే రాస్తాము. తర్వాత ఫైవ్ ఫైవ్ ఫైవ్, ఇక్కడ ఐ అనేది జస్ట్ ఐ, ఫైవ్ అనం మనం ఫైవ్ అంటాం. చూడండి ఫైవ్ అనం, ఫైవ్ అంటాం. అది ఏ ఐ కలిపిన సౌండ్ ఫైవ్, ఎయిట్ ఎయిట్, ఫైవ్ ఫైవ్. ఏ ఐ సౌండ్ ని ఇస్తుంది, ఈ డిప్థాంగ్ ని ఇలా సింబలైజ్ చేస్తాం. ఈ ట్రాన్స్క్రిప్షన్ ఫైవ్ యొక్క ట్రాన్స్క్రిప్షన్ ఇలా ఉంటుంది చూడండి. ఇంకా బాయ్ 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 అంటలేదు మనం, లేకపోతే బాయ్ అంటలేదు, బాయ్ బాయ్. ఇక్కడ ఓ ఓ అనే సౌండ్ మనం ఇలా ప్రజెంట్ చేస్తాం. చూడండి ఇక్కడ నో నో నో, ఓ ఊ కలిపిన సౌండ్ వస్తుంది. సో ఇక్కడ ఈ నో ఇది కూడా డిప్థాంగే, ఈ సింబల్ తో మనం దీన్ని రిప్రజెంట్ చేస్తాము. ఇక్కడ హౌ హౌ అంటలేదు మనం, లేకపోతే హౌ అంటలేదు, హౌ హౌ కమ్ ఇట్ బి పాసిబుల్ అంట. ఎలాగా, అది ఎలా సాధ్యం అని అన్నా, హౌ కమ్ ఇట్ బి పాసిబుల్ అనమాట. హౌ కమ్ ఇట్ బి పాసిబుల్ అంటాం. ఇక్కడ హౌ అనే సౌండ్ ని ఇలాగ మనము రిప్రజెంట్ చేస్తాం. ఇక్కడ ఓ సౌండ్ రెండు సౌండ్లు కలిపిస్తుంది. ఇక్కడ హౌలో ఓ, హౌ హౌ. సో మనం దాన్ని ఇలా రిప్రజెంట్ చేస్తాం. దాని యొక్క ఫొనెటిక్ ట్రాన్స్క్రిప్షన్ ఇలా ఉంటుంది, హౌ అనేది ఫొనెమిక్ ట్రాన్స్క్రిప్షన్. ఇక్కడ చూడండి, నియ 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 నియర్, రెండు ఈ ఏ కలిపిన సౌండ్ అన్నమాట. నియర్, ఇట్ ఈస్ నియర్ నియర్. సో దాన్ని ఇలాగా రిప్రజెంట్ చేస్తాము. ఇక్కడ నియర్ లో ఉన్న యా అనే సౌండ్ ని ఇట్లా ఈ ట్రాన్స్క్రిప్షన్ ఈ సింబల్ తో మనము రిప్రజెంట్ చేస్తాం. సో ఈ నియర్ అనే దాని ట్రాన్స్క్రిప్షన్ ఇలా ఉంటుంది. ఇక్కడ వే వే, ఇక్కడ WHERE, ఇందులో మీరు చిన్న కాన్సనెంట్ సౌండ్ కూడా నా నోటిని అబ్జర్వ్ చేస్తే మీకు తెలుస్తుంది. మనం వేర్ అను, లేకపోతే వేర్ అను. దీన్ని మనం ఎలా పలుకుతాము అంటే మూతిని, డబ్ల్యూని మూతిని రౌండ్ గా పెట్టి పలకాలి ఎప్పుడైనా కూడా, గుర్తుంచుకోండి. వేర్ అను, లేకపోతే వేర్ అను, వేర్ 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 అంటాం. ఇక్కడ చూడండి ఈ ఈ వేర్, ఇక్కడ ఈ అనే సౌండ్ రెండు సౌండ్లు కలిపి ఇస్తుంది, వేర్ వేర్ వేర్. అక్కడ ఈ ఏ కలిపిన సౌండ్ ఏ, వేర్ వావ్ వేర్. ఈ ఏ కలిపిన సౌండ్ వస్తుంది ఇక్కడ ఈ. సో దాన్ని మనం ఇలాగా రెండు సింబల్స్ కలిపి, అంటే ఒకే సింబల్ కాకపోతే ఇలా రిప్రజెంట్ చేస్తాం. దాని ట్రాన్స్క్రిప్షన్, వేర్ యొక్క ట్రాన్స్క్రిప్షన్ చూడండి. ఇక్కడ వేర్ లో ఆర్ సైలెంట్ లెటర్ వే వే, దాన్ని ఇలాగా రాస్తాం. తర్వాత ప్యూర్ ప్యూర్ అనం, ఇట్ ఈస్ నాట్ ప్యూర్, లేకపోతే ఇట్ ఈస్ పూర్, లేకపోతే ఇట్ ఈస్ పూర్, బట్ ఇట్ ఈస్ ప్యూర్, ఇట్ ఈస్ ప్యూర్. అక్కడ ఈ యూ కలిపిన సౌండ్ వస్తుంది చూడండి, ప్యూర్. ఈ ప్యూ అనే దాన్ని మనం ఇలా రిప్రజెంట్ చేస్తాం. ఓకేనా? చూడండి, అంటే ఇక్కడ ఇవి ప్యూర్ వోవెల్ సౌండ్స్, అంటే మోనోప్థాంగ్స్ ఇవి. ఐ, ఈ, ఈ, ఏ, ఏ, ఆ, ఓ, ఆ, ఊ, ఊ, అ, ఓ, ఓ, ఓ.
ఇది చూడండి. ఏ ఏ ఓ ఓ ఓ ఓ యా ఏ ఏ ఓ ఓ ఓ ఓ ప్యో ఓ ఈ సౌండ్స్ అన్నమాట. సో టోటల్ గా మనకి 20 సౌండ్లు. మీకు ఒక 2 minutes టైం ఇస్తున్నాను. ఈ పదం పలకండి, ఈ సౌండ్ అని పలకండి. తర్వాత ట్రాన్స్క్రిప్షన్ అబ్జర్వ్ చేయండి. మీకు ఒక 2 minutes టైం ఇస్తున్నాను, ఎవరికి వాళ్ళు ప్రాక్టీస్ చేయండి. నేను మిమ్మల్ని ఒకసారి మిమ్మల్ని పైకి పలకమని చెప్పాను. నేను సైలెంట్ గానే ఉన్నాను. నేను సైలెంట్ గా ఉన్నప్పుడు సౌండ్ ఎలా వస్తుందిరా? ఎవరో సౌండ్ రావట్లేదని మెసేజ్ పెట్టారు. నేను మీకు ఒక 2 minutes టైం ఇచ్చాను. మీరు వీటిని చూడండి. ద ప్రాబ్లం ఏంటంటే మనకి ఎప్పుడైనా కూడా ఇతర భాషలు మాట్లాడేటప్పుడు అంటే ఫారిన్ లాంగ్వేజ్, ఇంగ్లీష్ ఇస్ అ ఫారిన్ లాంగ్వేజ్ టు అస్. మనం ఫారిన్ లాంగ్వేజ్ ని మాట్లాడేటప్పుడు మనకి నేటివ్ లాంగ్వేజ్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఎప్పుడూ ఉంటది. సో మనము ఇప్పుడు చూడండి, మనము ఎలా మాట్లాడతాము? హౌ ఆర్ యూ, లేకపోతే వాట్ ఆర్ యూ డూయింగ్ నౌ, అండ్ వాట్ ఆర్ యూ డూయింగ్ నౌ అంటాం. చిల్డ్రన్ వాట్ ఆర్ యూ డూయింగ్ నౌ అంటాం. కానీ అది మనకి తెలుగు భాష మాట్లాడినట్టే వినిపిస్తుంది. కానీ దట్ ఈస్ హౌ షుడ్ బి స్పీక్ అవుట్ దోస్ సెంటెన్సెస్. See here, children, who are you talking, what are you doing, what you doing, what you doing అట్లా అనాలన్నమాట మనం. అది యాక్చువల్ గా మనం ఇంగ్లీష్ లో మాట్లాడవలసిన విధానం అన్నమాట. సో మనము ఇంగ్లీష్ లో మనకి మాట్లాడాలి అనే జిజ్ఞాస ఉన్నప్పుడు, when we are interested to speak in English fluently, we have to get through so many audio clippings or video clippings that gives us the sound in a proper manner. Like we have to observe the news from BBC, some news channels, English news channels are there, NDTV, like that. By getting through all those sound making videos, we can learn how to pronounce certain words.
కొన్ని పదాలని ఎలా పలకాలో మనం నేర్చుకోవాలి అంటే కొన్ని వీడియోస్ అంటే బీబీసీ న్యూస్ కానీ ఎన్డీటీవీ ఇంగ్లీష్ న్యూస్ కానీ లేకపోతే ఇంకా ఇంగ్లీష్ న్యూస్ ఛానల్స్ ఉన్నాయి, హ్యాండ్స్ ఇండియా అని, తర్వాత మిడిల్ ఈస్ట్ అని, అట్లాంటివి కొన్ని ఛానల్స్ ఉన్నాయి. అటువంటివన్నీ మనం ఫాలో అవుతూ ఉంటే మనం ఇంగ్లీష్ ని కరెక్ట్ గా ఎలా ప్రొనౌన్స్ చేయాలి, ఎలా మాట్లాడాలి అనేది మనకి తెలుస్తుంది. బై అబ్జర్వింగ్, బై లిసనింగ్ టు ద ప్రాపర్ కాన్వర్సేషన్, to the proper pronunciation, we can learn how to spell out, how to speak out English. Okay. Okay. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఇంకా చిన్న డిస్క్రిప్షన్ ఉంది. ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ ఇట్ టు యూ, ఆర్ బై రీడింగ్ ఇట్ థరోలీ యూ ఆల్సో కెన్ అండర్స్టాండ్ ఇట్. Vowels are those sounds during the pronunciation of which the mouth passes is unobstructed. In short, a vowel is any sound with no audible noise produced by a constriction in the vocal tract. And a consonant is a sound with audible noise produced by a constriction. There are 20 vowel sounds and they can be classified into 12 pure vowels and 8 diphthongs. A diphthong is a sound formed by the combination of two vowels in which the sound begins at one vowel and moves toward the other vowel. ఇక్కడ చూడండి, vowel sounds మనం మాట్లాడేటప్పుడు మన వోకల్ కార్డ్ లో అంటే మనం మాట్లాడేటప్పుడు నోటిలో లేకపోతే గొంతులో ఎటువంటి అబ్స్ట్రక్షన్ కన్స్ట్రిక్షన్ లేకుండా మనము స్పీడ్ గా బయటికి మాట్లాడేయగలిగే సౌండ్ నే మనం ఓవెల్ సౌండ్ అని అంటాము. నేను మీకు ఆల్రెడీ చెప్పినట్లుగా ప్యూర్ ఓవెల్ సౌండ్స్ 12 ఉన్నాయి. రెండు ఓవెల్స్ కలిపి అంటే ఇక్కడ నియర్, ఇక్కడ వే, ఏ అనే దానిలో ఏ అనే సౌండ్ వస్తుంది, అలా ప్యో ప్యో అనే సౌండ్. ఇవన్నీ కూడా రెండు ఓవెల్ సౌండ్స్ కలిపి వచ్చే పదాలు, వాటిని డిప్థాంగ్స్ అని అంటాం. అవి 8 ఉన్నాయి. డిప్థాంగ్ అనేది కాంబినేషన్ ఆఫ్ టూ ఓవెల్స్, రెండు ఓవెల్స్ కలిపి ఇచ్చే సౌండ్ ని డిప్థాంగ్ అని అంటాము. అంటే అక్కడ రెండు ఓవెల్స్ రాసి ఉండకపోవచ్చు కానీ అది ఇచ్చే సౌండ్ మాత్రం రెండు ఓవెల్స్ కలిపిన సౌండ్ వస్తుంది. ఇక్కడ చూడండి, నో అంట్లా, నో, హో, నియర్, వే, ప్యో ప్యో అవన్నమాట. సో combination of two vowels in which the sound begins at one vowel and moves towards the other. చూడండి, moves towards another. ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ as in coin, loud and side అని అంటలేదు, సైడ్ అనో సిట్ అనో అంటలేదు దీన్ని మనం. సైడ్, కాయిన్, లౌడ్, సైడ్ అంటే ఒక ఓవెల్ దగ్గర ప్రొనౌన్సియేషన్ ఒక సౌండ్ తో స్టార్ట్ అయ్యి ఇంకో సౌండ్ తో క్లోజ్ అవుతుంది అనమాట. వాటిని డిప్థాంగ్స్ అని అంటాం. అంటే రెండు ఓవెల్స్ కలిపిచ్చే సౌండ్ ని డిప్థాంగ్స్ అని అంటాము. The consonant sounds are mostly articulated through a closure or obstruction in the vocal tract. కాన్సనెంట్ సౌండ్ అనేది ఎప్పుడు కూడా మనకి వోకల్ ట్రాక్ట్ లో నుండి చిన్న కాన్స్ట్రక్షన్ తో మనకి బయటకు వస్తూ ఉంటుంది. బట్ ద ఓవెల్ సౌండ్స్ ఆర్ ప్రొడ్యూస్డ్ విత్ రిలేటివ్లీ ఫ్రీ ఫ్లో ఆఫ్ ఎయిర్. అంటే మనము మాట్లాడేటప్పుడు ఫ్రీ ఫ్లో ఆఫ్ ఎయిర్, మనకి నోటిలో నుండి ఎయిర్ స్పీడ్ గా బయటకి ఎటువంటి ఇబ్బంది లేకుండా బయటకు వచ్చేసేటప్పుడు మనం ఓవెల్ సౌండ్స్ ఇచ్చేటప్పుడు మనకి గొంతులో కన్స్ట్రక్షన్ అనేది ఉండదు, మనకి ఓపెన్ గా పలికేస్తాము. అదే కాన్సనెంట్ సౌండ్ వచ్చేటప్పుడు మనం కొంచెం ఒత్తి పలకడం, లేకపోతే మన పాసేజ్ ఆఫ్ ఎయిర్ ఫ్రమ్ ద వోకల్ కార్డ్స్ నుండి బయటకు వచ్చే పాసేజ్ ఆఫ్ ఎయిర్ అనేది చిన్న ఇబ్బందికరంగా, అంటే కొంచెం నొక్కి పెట్టినట్టు వస్తూ ఉంటుంది. దాన్ని మనం కాన్సనెంట్ సౌండ్స్ పలికేటప్పుడు మనం అలా పలుకుతూ ఉంటాము. ఓవెల్ సౌండ్స్ మాత్రం ఫ్రీగా
వస్తూ ఉంటాయి. టు క్లాసిఫై ద వోవెల్ సౌండ్స్ వీ హ్యావ్ టు డిస్క్రైబ్ దెమ్ ఇన్ ద ఫాలోయింగ్ వే. మనము ఓవెల్ సౌండ్స్ క్లాసిఫై చేయాలంటే ఇదిగో ఈ రకంగా కిందని ఇచ్చిన విధంగా మనం వాటిని డిస్క్రైబ్ చేసుకోవచ్చు. చూడండి, పొజిషన్ ఆఫ్ టంగ్, మన నోటిలోని నాలుకని మనము మడత పెట్టే విధానాన్ని బట్టి ఓవెల్ సౌండ్స్ ఉంటాయి. చూడండి, ఆ ఆ ఆ ఊ ఆ ఆ మీరు పలికి చూడండి, నేను ఊరికే సౌండ్లు చేయడం కాదు. మీరు పలికి చూసేటప్పుడు మీ నాలుక ఎలాగ మడత పడుతుంది అనేది మీరు చూడండి. ఉదాహరణకి కాయిన్, కాయిన్ పలకండి, కాయిన్. ఎవరికి వాళ్ళే పలకండి, కాయిన్, కాయిన్, కాయిన్. అక్కడ మీరు నాలుక లోపల ఎన్ని మడతలు పడుతుందో చూడండి. తర్వాత అలానే లౌడ్, లౌడ్ అనే సౌండ్ ఇచ్చేటప్పుడు మన నాలుక పైన పళ్ళ మీద ఉన్న అంగిటికి తగులుతుంది. చూడండి, లౌడ్, లౌడ్. తర్వాత సైడ్, 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 సైడ్ అనే పదం ఇచ్చేటప్పుడు మనము సైడ్, మన నాలుక చిన్న మడత పెట్టవలసి వస్తుంది. అలాగే మనం ఓవెల్ సౌండ్స్ ని ఎలా క్లాసిఫై చేయగలమంటే, మనం మాట్లాడేటప్పుడు మన యొక్క టంగ్ ఎలాగ ట్విస్ట్ అవుతుంది అనే దాన్ని బట్టి మనం ఓవెల్ సౌండ్స్ ని క్లాసిఫై చేయొచ్చు. See, vowels can be classified into 3 categories, taking into account the part of the tongue raised. Thus, vowels can be front, back or central. Vowels ని ఎలా క్లాసిఫై చేస్తామంటే, మన నాలుక నోటి లోపల మన నాలుక లేచే విధానాన్ని బట్టి మనం ఓవెల్ సౌండ్స్ ని క్లాసిఫై చేస్తాం. ఉదాహరణకు చూడండి, ఫ్రంట్, బ్యాక్, సెంట్రల్. కొన్ని ఓవెల్ సౌండ్స్ పలికేటప్పుడు మన నాలుక వెనక్కి వెళ్ళిపోద్ది, ఇలా ఇలా. కొన్ని పదాలు పలికేటప్పుడు మన నాలుక ముందుకు వస్తుంది, ఇలా రెండు పళ్ళకి మధ్యలో వచ్చి మాట్లాడు. కొన్ని పదాలు పలికేటప్పుడు, కొన్ని ఓవెల్ సౌండ్స్ పలికేటప్పుడు మన నాలుక ఇలా మడత పడుతుంది అనమాట, ఇలా సెంటర్ లో ఉంటది, నోట్లోని సెంటర్ లో ఉంటది. ఈ రకంగా మనం వాటిని క్లాసిఫై చేయొచ్చు. సో చూడండి, హైట్ ఆఫ్ ద టంగ్. ఇక్కడ నాలుక ఎంత హైట్ ఆఫ్ ద టంగ్. While uttering a vowel sound, we move our tongue anywhere between upper to lower. మనము ఓవెల్ సౌండ్ ని పలికేటప్పుడు మన నాలుక మొత్తము నోటిలో మొత్తము పైన అంగుటి నుండి కింద భాగం వరకు కూడా మన నాలుక ట్విస్ట్ అవుతూ ఉంటది, మూవ్ అవుతూ ఉంటది. Sometimes we raise our tongue, close the palate, and other times it remains far from the palate. ఒక్కొక్కసారి మనము ఓవెల్ సౌండ్స్ ని పలికేటప్పుడు మన నాలుక పైకి లేచి మన అంగుటిని తగులుతూ ఉంటది, క్లోజ్ టు ద ప్యాలెట్ అంటే పైన అంగుటి వరకు వెళ్తూ ఉంటది. ఒక్కొక్కసారి మాత్రము అది అసలు అంగుటికి అంటుకోదు, కింద నుండే మనం పలుకుతూ ఉంటాం, అంటే నాలుక పై వరకు వెళ్ళవలసిన పని ఉండదు. దిస్ హెల్ప్స్ us know whether the vowel is open or closed. అప్పుడు మనము ఆ పలికే విధానాన్ని బట్టి ఆ ఓవెల్ ఓపెన్ గా ఉందా లేదా క్లోజ్ గా ఉందా, ఓవెల్ ఓపెన్ సౌండ్ ఇస్తుందా లేకపోతే క్లోజ్ సౌండ్ ఇస్తుందా అనేది మనం ఐడెంటిఫై చేసుకోగలం. Thus we find 8 main categories of vowels according to height of the tongue. They are called cardinal vowels and they are, చూడండి, ఈ రకంగా మనము అంటే నోటిలో నాలుక ట్విస్ట్ అవుతూ ఉన్న విధానం లేకపోతే నాలుక మూవ్మెంట్ ఉన్న విధానాన్ని బట్టి మనకి ఓవెల్ సౌండ్స్ లో 8 ముఖ్యమైన కేటగిరీలు కనిపిస్తాయి. 8 మెయిన్ కేటగిరీస్ ఆఫ్ ఓవెల్స్. మెయిన్ కేటగిరీస్ ఆఫ్ ఓవెల్స్ 8 కనిపిస్తూ ఉంటాయి. అకార్డింగ్ టు హైట్ ఆఫ్ ద టంగ్, మన యొక్క నాలుక లేచే విధానాన్ని బట్టి అంటే పైకి మూవ్ అయ్యే విధానాన్ని బట్టి వారి 8 కేటగిరీలుగా డివైడ్ చేయబడ్డాయి. They are called cardinal vowels
అండ్ దేర్. వాటినే మనం అంటే 8 కేటగిరీలుగా విభజించబడిన ఈ ఓవెల్స్ మనం కార్డినల్ ఓవెల్స్ అని అంటాము. అవి ఈ రకంగా ఉంటాయి. ఫ్రంట్ క్లోజ్ ఓవెల్, ఫ్రంట్ హాఫ్ క్లోజ్ ఓవెల్, ఫ్రంట్ హాఫ్ ఓపెన్ ఓవెల్, ఫ్రంట్ ఓపెన్ ఓవెల్, బ్యాక్ ఓపెన్ ఓవెల్, బ్యాక్ హాఫ్ ఓపెన్ ఓవెల్, బ్యాక్ హాఫ్ క్రాస్ ఓవెల్, బ్యాక్ క్లోజ్ ఓవెల్. వాటిని ఈ 8 కేటగిరీలు చూడండి. ఒక కేటగిరీ ఆఫ్ ఓవెల్ ఫ్రంట్ క్లోజ్ ఓవెల్, ఫ్రంట్ హాఫ్ క్లోజ్ ఓవెల్, ఫ్రంట్ హాఫ్ ఓపెన్ ఓవెల్, ఫ్రంట్ ఓపెన్ ఓవెల్, బ్యాక్ ఓపెన్ ఓవెల్, బ్యాక్ హాఫ్ ఓపెన్ ఓవెల్, బ్యాక్ హాఫ్ క్లోజ్ ఓవెల్, బ్యాక్ క్లోజ్ ఓవెల్. ఇలా 8 కేటగిరీలుగా ఓవెల్స్ ని డివైడ్ చేశారు. హైట్ ఆఫ్ ద టంగ్ అంటే మన టంగ్ ఎంత పైకి లేస్తుంది లేకపోతే ఎంత లోగా ఉంటుంది అనే దాన్ని బట్టి ఆ యొక్క సౌండ్ల యొక్క కేటగరైజేషన్ అనేది జరిగింది. తర్వాత పొజిషన్ ఆఫ్ లిప్స్, ఇంకా లిప్స్ యొక్క పొజిషన్ ఆఫ్ లిప్స్ ఇస్ ద థర్డ్ క్రైటీరియన్ ఫర్ ద క్లాసిఫికేషన్ ఆఫ్ ఓవెల్ సౌండ్స్. ఓవెల్ సౌండ్స్ ని క్లాసిఫై చేసేటప్పుడు పొజిషన్ ఆఫ్ లిప్స్ అనేది కూడా మనం కన్సిడర్ చేయాలి. అంటే మన లిప్స్ ఏ పొజిషన్ లో ఉన్నాయో మనం చూసుకుని దాన్ని బట్టి మనము క్లాసిఫై చేయవచ్చు. ఇక్కడ చూడండి, we should see whether they are rounded or spread. అంటే లిప్స్ మూమెంట్ ని బట్టి మనం క్లాసిఫై చేసేటప్పుడు ఓవెల్ సౌండ్స్ ని మనము మన మూతి ఫ్లాట్, మన లిప్స్ ని ఫ్లాట్ గా ఉంచామా రౌండ్ గా ఉంచామా, అంటే ఇలా పెట్టి మాట్లాడుతున్నామా ఇలా పెట్టి మాట్లాడుతున్నామా అనే దాన్ని బట్టి కూడా ఓవెల్స్ కేటగరైజేషన్ జరిగింది. దస్ ద ఓవెల్స్ ఆర్ డిస్క్రైబ్డ్. ఈ లిప్స్ యొక్క మూమెంట్ ని బట్టి, లిప్స్ యొక్క షేప్ ని బట్టి కూడా మనము ఓవెల్ సౌండ్స్ ని 3 కేటగిరీలుగా మనము చెప్పుకుంటూ ఉంటాము. పార్ట్ ఆఫ్ ద టంగ్ రైజ్డ్, ఇది కూడా మళ్ళా అంతే. పార్ట్ ఆఫ్ ద టంగ్ రైజ్డ్, మన నాలుకలోని ఏ పార్ట్ పైకి ఇలాగా లేచింది. ద హైట్ విచ్ ద టంగ్ ఈజ్ రైజ్డ్, మన నాలుక ఎంత ఎత్తుకి లేచింది. ద పొజిషన్ ఆఫ్ లిప్స్, మన యొక్క మూతి యొక్క పొజిషన్, నోరు పెదవుల యొక్క పొజిషన్, దీన్ని బట్టి కూడా మనము వీటిని కేటగరైజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, ద ఈ ఇస్ ఎ ఫ్రంట్ క్లోజ్ అన్రౌండెడ్ ఓవెల్. ఇక్కడ ఈ అనేది ఫ్రంట్ క్లోజ్ అన్రౌండెడ్ ఓవెల్, అంటే ఫ్రంట్ క్లోజ్ అవుతుంది, నాలుక ఫ్రంట్ క్లోజ్డ్ గా ఉంటది. అది రౌండ్ ఓవెల్ కాదు, అన్రౌండెడ్ ఓవెల్. చూడండి, ఆ ఈ అనే పదాన్ని పలికేటప్పుడు ఈ ఈ అంటే ఈ కాదు, జస్ట్ సైలెంట్ గా మనం తెలుగులో పలికినట్టుగా ఈ అని పలుకుందాన్ని. ఈ అని పలికేం దాన్ని, అది ఎలా పలుకుతుందో మనం చూసుకోవాలి. ఈ ఈ ఈ ఫ్రీ 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 ఫీ సి. పలికేటప్పుడు మన మూతి, మన నాలుక ఎలా ఉన్నదో, పొజిషన్ ఎలా ఉన్నదో, ఆ పదం పలికేటప్పుడు మన మూమెంట్, మన లిప్ మూమెంట్, మన టంగ్ మూమెంట్ ఎలా ఉందో చూసుకుంటే దాన్ని బట్టి మనం దాన్ని డివైడ్ చేసుకోగలము. ఇక్కడ చూడండి, ఇక్కడ టర్మ్ లేబుల్స్, ఓవెల్స్ యొక్క లేబుల్స్, 3 టర్మ్ లేబుల్స్ ఓవెల్స్. ఇక్కడ చూడండి, ఏ ఓవెల్ కి ఏ టర్మ్ ఉపయోగిస్తామో మనకి ఇక్కడ ఈ 12 సౌండ్స్ అంటే మోనోప్థాంగ్స్ ఉన్నాయి కదా, సింగిల్ ఓవెల్ సౌండ్స్, వీటిని మనం చూస్తూ ఉంటే మనకు తెలుస్తుంది. ఇక్కడ ఈ అనేది ఫ్రంట్ క్లోజ్ అన్రౌండెడ్. ఇక్కడ ఈ అనేది సెంట్రలైజ్డ్ ఫ్రంట్ జస్ట్ అబౌవ్ హాఫ్ క్లోజ్ అన్రౌండెడ్. ఇది కూడా అన్రౌండెడే, అంటే నాలుకను మనం రౌండ్ గా మడత పెట్టి పలకం. అలాగే లిప్ ని కూడా రౌండ్ గా మడత పెట్టి పలికే పదాలు కాదు ఇవి. ఇక్కడ ఫ్రంట్ క్లోజ్ అన్రౌండెడ్. ఇక్కడ ఈ అనేది మనం మూతిని రౌండ్ గా చుట్టి పలకం, మూతిని కొంచెం ఫ్లాట్ గా పెట్టి పలుకుతాము లిప్స్ ని. ఇక్కడ ఐ సెంట్రలైజ్డ్ ఫ్రంట్ జస్ట్ అబౌవ్ హాఫ్ క్లోజ్ అన్రౌండెడ్. ఈ అనేది కూడా ఈ ఈ ఈ తర్వాత ఏ ఫ్రంట్
between half close and half open, unrounded. ఇది కూడా unrounded. మన మూతిని రౌండ్ గా పెట్టేమి పలకమైంది. ఫ్రంట్ బిట్వీన్ హాఫ్ క్లోజ్ అండ్ హాఫ్ ఓపెన్. నాలుక ముందుకే ఉంటది, ప్యాలెట్ వరకు వెళ్ళదు, ఇలా పైకి వెళ్ళదు అనమాట, ముందుకే ఉంటది. బిట్వీన్ హాఫ్ క్లోజ్ అండ్ హాఫ్ ఓపెన్, అన్రౌండెడ్ గా ఉంటుంది. ఏ ఏ ఫ్రంట్ just below the half open, unrounded. O O back open, unrounded. Back just above open, rounded. Between hack, between half open and half close, rounded. O back just above half close, rounded. Ooh, back close, rounded. Central just above open, neutral. Central between half close and half open, neutral. Central just below half open, neutral. ఈ సౌండ్లు అన్నమాట. ఇందాక మనం పలుకున్నాం కదా, ఈ ఈ ఏ ఏ ఆ ఓ ఆ ఊ ఊ ఓ ఓ ఓ ఓ ఈ సౌండ్లు అన్నమాట. ఇవి మూతని ఎలాగ తిప్పుతున్నాము అనే దాన్ని బట్టి మన నాలుక ఎలా మూవ్ అవుతుంది, మన నాలుక పైకి అంగుటికి తగులుతుందా, ఇలా కింద ఉండిపోతుందా, ఇలా సెంటర్ లో ఉంటుందా, మన మూతి ఇలా ఉంటుందా, ఇలా ఉంటుందా, దీన్ని బట్టి మనము వీటిని కేటగరైజ్ చేస్తాము. ఏ ఏ సౌండ్ కి నాలుక లిప్స్ ఏ రకంగా ఉంటున్నాయి అనేది ఇక్కడ డిస్క్రైబ్ చేస్తాడు. వాటిని బట్టి మనము ఓవెల్స్ ని కేటగరైజ్ చేస్తాము అని చెప్తూ ఉన్నాడు. ఇంకా చూడండి, ఇంకా డిప్థాంగ్స్ దగ్గరికి వద్దాం. ఇంతవరకు మోనోప్థాంగ్స్ అంటే సింగిల్ ఓవెల్ సౌండ్స్ గురించే మనం చెప్పుకున్నాం. ఇప్పుడు డిప్థాంగ్స్ దగ్గరికి వద్దాము. Another category which we consider very briefly is diphthongs. Diphthongs are nothing but vowels with glides in them. Simply we can say some vowel sounds which change their quality from one vowel to another. For example, in the word cow, the sound glides from A to U, which is called diphthong. Diphthong అనేది ఏంటి అంటే ఒక సౌండ్ నుండి ఇంకో సౌండ్ కి షిఫ్ట్ అవుతూ ఉంటది. ఓవెల్ ఒక ఓవెల్ నుండి ఇంకొక ఓవెల్, అంటే ఒక ఓవెల్ సౌండ్ నుండి ఇంకొక ఓవెల్ సౌండ్ కి అది షిఫ్ట్ అవుతూ ఉంటది. దాన్నే మనము డిప్థాంగ్ అని అంటాము. ఉదాహరణ కూడా ఇచ్చారు చూడండి. చేంజ్ ద క్వాలిటీ ఫ్రమ్ వన్ ఓవెల్ టు అనదర్. ఆ మూతిలోని సౌండ్ యొక్క మూమెంట్ ఒక ఓవెల్ నుండి ఇంకొక ఓవెల్ కి క్వాలిటీ చేంజ్ అవుతూ ఉంటది. ఫర్ ఎగ్జాంపుల్ ద వర్డ్ కౌ. ఇక్కడ చూడండి, కవ్ అనే దానిలో ఏ అనే సౌండ్ నుండి యు అనే సౌండ్ కి అది చేంజ్ అవుతూ ఉంది. అంటే చేంజ్ అవడం కాదు, మూవ్ అవుతుంది, గ్లైడ్ అవుతుంది. ఇలా స్లోగా మూమెంట్ వెళ్తూ ఉంది, సౌండ్ గ్లైడ్ అవుతుంది అనమాట. చూడండి, కవ్ కవ్ కవ్, ఆ నుండి ఓ